ఎంత పని అయిపోయినా అక్క. ఓ నిఖిత ఏమైంది? నా కళ్ళతో నేను ఇంత ఘోరం చేస్తాను అనుకోలేనే అక్క. ఏంది ఆ చిన్నపోరాడు ఇంటికి పోయినావా? పోకే పండు కాన్నే ఇడికి విలువే అని చెప్పిన, అద్దన్న కూడా పోయితివి. ఇంటావా నా మాట? ఏమైందని మాత్రం నన్ను అడగక్క, నేను చెప్పాను అడుగుకో. కొడుకుని చూద్దామని ఒక పొద్దుగాల లేచి పనంతా వేసుకొని ఫ్రీ బస్లా ఒత్తుకుంటా తొప్పుకుంటా ఆడికెళ్ళి పడుకుంటా వేసుకుంటా వస్తే బస్ స్టాండ్కి కూడా రాకపోయే. మా అమ్మ వచ్చింది మరి ఎక్కించుకపోతా అని. అట్లా కూడా నీ బలం తీసుకున్న పోనీ కొడుకు పనిలో బిజీగా ఉన్నాడేమో అనుకుంటే ఇంటికి వచ్చినాక కోడలు పోరి మంచిగా ఉన్నావా అత్తమ్మ అనకపోయానే. దాని ముద్దాలు ఏమన్నా అడిగిపోతుండే నన్ను అడిగితే పోనీ నా మంచోడికి కావాలా, వాళ్ళు మంచిగుంటే గత్తే వాళ్ళని అట్లా కూడా తింబలం చేసుకున్నా. నా మనసు అట్లా మనసు లేదక్క. ఎన్నడన్నా నిజం చెప్పక్క, అబద్ధం ఆడకక్క. ఎన్నడన్నా నీమో ఉన్న తెచ్చిచ్చినాడే? ఎన్నడన్నా నీమో షాయి పెట్టి తెచ్చిచ్చినాడే? తన మొగుడు దాన్ని సోఫాలో కూర్చుండబెట్టి షాయి తీసుకొచ్చి ఇచ్చుని గీ ఘోరం చూడగలిగేనా? ఏ ఫ్రీ బస్ బతుకుంటూ తప్పుకుంటూ నేను పోతా అక్క, నేను పోతే సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం.